రామాయపట్నం పోర్టు చూసిన తర్వాత ఈయన డెవలప్మెంట్ చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం కలిగింది. అలాగే అనేక చోట్ల అనేక పరిశ్రమలు వస్తున్న తీరు, ఫార్మా హబ్బు, ఇవన్నీ చూసిన తర్వాత ఎస్, ఈయన ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రయోజనకారి అని చెప్పినటువంటి భావన నాకు. అంటే సంక్షేమం మాత్రమే చేస్తున్నాడు అన్నట్లుగా అబద్ధ ప్రచారం చేశారు, కానీ అది వాస్తవం కాదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి వైపు కూడా దృష్టి పెట్టినటువంటి ఘనత ఏంది. జిఎస్డిపి అనండి, బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అనండి నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చిన ఘనత కూడా ఈందే. అయితే ఇంకా చేయాలి, ఇంకా చేయండి, ఇంకా కొరత ఉందని చెప్పండి, తప్పేం కాదు. కానీ అసలు ఏమీ చేయలేదు, విధ్వంసం అని దుర్మార్గంగా. సరే, చంద్రబాబు గారు అంటే ప్రతిపక్ష నేత, ఆయన ఏదో అధికారంలో రావాలనుకుంటాడు కాబట్టి అబద్ధాలు చెప్పినా లేదా రాజకీయ విమర్శలు చేసినా చేయొచ్చు. కానీ రామోజీరావు గారు, రాధాకృష్ణ లాంటి వాళ్ళు, ఇంకా టీవీ నాయుడు అనండి, ఇంకెవరెవరు, ఈ తెలుగుదేశం మీడియా గ్యాంగ్ నిజంగా దుష్ట చతుష్టయంగా మారి పచ్చి అబద్ధాలని ఆంధ్రప్రదేశ్ పట్ల శాపంలాగా వ్యవహరించారు.